రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. బ్రేవర్ కౌంటీ వద్ద ఇంటర్స్ట్రీట్ జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నాడు. వీరు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. బ్రేవర్ కౌంటీ వద్ద ఇంటర్స్టేట్ జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నాడు. వీరు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. విమానం రోడ్డు మీద ల్యాండ్ అయ్యి వేగాన్ని నియంత్రించుకోలేక కారుని ఢీకొన్న దృశ్యాలను, రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. బ్రేవర్ కౌంటీ వద్ద ఇంటర్స్టేట్ జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్నటువంటి మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఇక ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుడు కూడా సురక్షితంగానే బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.